హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక వ్లాగ్ చేద్దామని, నా డైలీ మార్నింగ్ రొటీన్ చేద్దామని. సో ఇన్ని రోజులకైతే టైం సెట్ చేశాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఐస్ క్యూబ్స్తో ఫేషియల్ చేస్తున్నాను. నేను మార్నింగ్ లేచాక ఇలాగే నా ఫేస్ని ఐస్ క్యూబ్స్ వాటర్లో డిప్ చేస్తాను. దీనివల్ల మన ముఖం మీద పింపుల్స్ ఇంకా ముడతలు తగ్గి ఫేస్లో న్యాచురల్ గ్లో పెరుగుతుంది. చాలామంది సెలబ్రిటీస్ యొక్క స్కిన్ సీక్రెట్లో ఇది కూడా ఒకటి ఉంటుంది. సో నేను ఇది ఎలా చేయాలో చెప్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఒక బౌల్లో కొంచెం వాటర్ అలాగే ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. ఒక 20 సెకండ్స్ వరకు ఆ బౌల్లోకి డిప్ చేసి ఫేస్ని ఉంచాలి. ఇలాగా 2 మినిట్స్ గ్యాప్ ఇస్తూ 3 టైమ్స్ వరకు చేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేయడం వల్ల మన ఫేస్లో చాలా వరకు చేంజెస్ వస్తాయి. అవేంటంటే ఆయిలీనెస్ తగ్గి పింపుల్స్ తగ్గుతాయి, అలాగే స్కిన్ టైటన్ అయ్యి ముడతలు అన్నీ తగ్గి ఫేస్ ఇంకా యంగ్గా కనిపిస్తుంది. అలాగే స్కిన్ పోర్స్ కూడా టైటన్ అవుతాయి, పఫీనెస్ చాలా తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతుంది అండ్ న్యాచురల్ గ్లో పెరుగుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఇలా చేసేటప్పుడు డిప్ చేసి తీసిన తర్వాత నా ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉంది, ఎంత క్లియర్ అండ్ క్లీన్గా ఉంది అని చెప్పేసి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే మన ఫేస్కి చాలా హెల్తీ అన్నమాట. ఇది చాలా నీట్గా ఉంది చూసారా. ఇంకా మనము ఏ క్రీమ్స్ వాడనవసరం లేదు. సో వైటనింగ్కి కానీ దేనికి గ్లామర్కి కానీ దేనికి కూడా మనము ఏ క్రీమ్స్ వాడనక్కర్లేకుండా జస్ట్ ఈ ఖర్చు లేని పనితో మనము ఇంత అందంగా మన ఫేస్ని తయారు చేసుకోవచ్చు. సో నేను ఎవ్రీడే మార్నింగ్ ఇలాగే చేస్తాను. ఇలా చేయడం వల్ల మనము చెప్పాను కదా యంగ్గా కనిపిస్తుంది అని చెప్పేసి, కొంచెం మనకి వయసు పోయినా కూడా అంత వయసు తెలియకుండా ఉంటాము. అండ్ మనము మన నెయిల్స్ని కూడా ఇలా ఈ వాటర్లో డిప్ చేసామంటే కనుక మనకి నెయిల్స్ హెల్తీగా పెరుగుతాయి, అలాగే ఒక షేప్లో పొడవుగా పెరుగుతాయి. సో నేను నెయిల్స్ని కూడా ఇలాగే లేకగానే కూల్ వాటర్లో పెడతానన్నమాట. సో మరి ఇంట్లోనే ఇంత ఈజీగా ఖర్చు లేకుండా ఏ క్రీమ్స్ వాడకుండా చేసుకునే ఈ ఫేషియల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ ఎలా వచ్చిందనేసి నాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ నేను ఈ డే ఫుల్ వ్లాగ్ తీసాను, కానీ నేను ఎడిట్ చేసే ప్రాసెస్లో చిన్న చిన్న మిస్టేక్స్ అవ్వడం వల్ల నా మిస్టేక్స్ ఏం లేవు, యాప్లో నుంచి ఇంత లాంగ్ టైం అయితే డౌన్లోడ్ అవ్వడం లేదు. సో అందుకని నేను అవి డిలీట్ చేశాను. అందుకని నేను ఇంతవరకే మార్నింగ్ రొటీన్ వరకే నేను చేశాను. యాక్చువల్లీ ఇదంతా ఫుల్ జర్నీ వ్లాగ్ ఉండింది. ఇంకా నేను అంతా చెప్పాను కదా, యాప్ ప్రాబ్లం వచ్చింది, డౌన్లోడ్ చేయడానికి నాకు అవ్వడం లేదు. సో ఇక హస్బెండ్ మొబైల్లో లాగిన్ అయ్యి చేసి డౌన్లోడ్ మళ్ళీ నాకు షేర్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి క్వాలిటీ చాలా వరకు తగ్గిపోతుంది. సో అందుకని నేను ఇంకా వీలైనంత వరకు తక్కువ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది చెప్పాలంటే చాలా ½ అన్ అవర్ ఉంది వీడియో నేనంతా ఎడిట్ చేసుకున్నప్పుడు. ఇక డౌన్లోడ్ అవ్వడానికి ప్రాబ్లం వచ్చేసి ఇంకా అది అలా ఆగిపోయింది. నేను మార్నింగ్ రొటీన్ వరకే తీశాను. సో ఇక ఇదన్నా పెడదాము, చాలామందికి యూజ్ అవుతుందని పెట్టాను. సో తర్వాత చూడండి, నా ఫేస్ ఒక సాఫ్ట్ టవల్తో క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగుందో చూడండి. చాలా ఫ్రెష్, నీట్గా, క్లీన్ అండ్ క్లియర్గా చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటే నా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి వెళ్తుంది, సపోర్ట్ చేసిన వారు అవుతారు. షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను, మంచి వీడియోస్తో వస్తూ ఉంటాను. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.